వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. వాళ్ళ కళ్ళ ముందు ప్రపంచం ఉంది, కానీ ఆ ప్రపంచాన్ని వాళ్ళకి చూపిస్తున్నది ఒక స్క్రీన్ మాత్రమే. అదే సోషల్ మీడియా. ఒకవైపు అవకాశాలు, మరోవైపు ప్రమాదాలు. ఈ ప్రమాదాల నుండి పిల్లలను కాపాడాలనే ఉద్దేశంతో ఆస్ట్రేలియా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా పూర్తిగా నిషేధం. ఇది కేవలం చట్టం కాదు, ప్రపంచ దేశాలన్నింటినీ ఆలోచనలో పడేసిన ప్రయోగం. సోషల్ మీడియా ఉపయోగపడుతుందనే మాట నిజమే, కానీ అదే సోషల్ మీడియా యుక్త వయసులో ఉన్న పిల్లలను వ్యసనాల్లోకి నెడుతుంది. అసభ్యకరమైన కంటెంట్, ఆన్లైన్ వేధింపులు, నిరంతర నోటిఫికేషన్లు ఇవన్నీ పిల్లల మెదడుపై బిహేవియరల్ డ్రగ్గా పనిచేస్తున్నాయని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆన్లైన్ సేఫ్టీ అమెండ్మెంట్ సోషల్ మీడియా మినిమం ఏజ్ యాక్ట్ 2024ను తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం 16 ఏళ్లలోపు పిల్లలు టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, స్నాప్చాట్ వంటి ఏ సోషల్ మీడియా ఖాతా కూడా కలిగి ఉండకూడదు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే టెక్ కంపెనీలకు 49.5 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల వరకు జరిమానా. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పిల్లలపై కాదు, తల్లిదండ్రులపై కాదు, పూర్తి బాధ్యత సోషల్ మీడియా కంపెనీలదే. 16 ఏళ్లలోపు వయసు మెదడు ఎదుగుదలలో అత్యంత కీలక దశ. అలాంటప్పుడు అల్గారిథమ్స్ ఆధారంగా వచ్చే కంటెంట్ వాళ్ల నిర్ణయ శక్తిని దెబ్బతీస్తుంది. యువతలో నిరాశ, ఆందోళన, ఒంటరితనం పెరుగుతున్నాయి. ప్రత్యేకంగా యుక్త వయసు బాలికలు సోషల్ మీడియాలో కనిపించే కల్పిత అందచందాలతో ఆత్మ న్యూనతకు గురవుతున్నారు. అయితే ఆస్ట్రేలియా నిర్ణయంపై విమర్శలు ఉన్నాయి. వయసు నిర్ధారణ కోసం ఐడి కార్డ్స్, ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ వాడాల్సి రావడం గోప్యతకి ముప్పు కాదా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు టెక్ కంపెనీలు. పిల్లలు VPNలు, తల్లిదండ్రుల ఐడీలతో నిబంధనలు తప్పించుకుంటారు. సోషల్ మీడియా నిషేధం పిల్లలను సామాజికంగా ఒంటరిగా మారుస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని టెక్ జైంట్లు ప్రశ్నిస్తున్నాయి. ఆస్ట్రేలియా నిర్ణయం ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. డెన్మార్క్, మలేషియా, బ్రెజిల్, ఇండోనేషియా, ఐరోపా దేశాలు ఇదే దారిలో వెళ్లాలా లేదా ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతకాలా అని గమనిస్తున్నాయి. పూర్తి నిషేధం కాకుండా రోజువారీ వినియోగ సమయాన్ని పరిమితం చేయడం, రాత్రి 10 గంటల తర్వాత యాక్సెస్ కట్ చేయడం, ఆటోప్లే, ఎండ్లెస్ స్క్రోలింగ్ కు బ్రేక్ వేయడం ఇవన్నీ కూడా ప్రత్యామ్నాయ మార్గాలుగా చర్చలో ఉన్నాయి. భారత్ లాంటి డిజిటల్ దేశాలలో సోషల్ మీడియా విద్య, ఉపాధి, సమాచారానికి కీలకం. కాబట్టి నియంత్రణతో కూడిన వినియోగమే పరిష్కారం అంటున్నారు నిపుణులు. ఇక్కడ మరో ఆందోళనకరమైన నిజం కూడా ఉంది. పిల్లలపై లైంగిక నేరాలను అడ్డుకునేందుకు ఫోక్సో చట్టం ఉన్నా శిక్షల రేటు మాత్రం చాలా తక్కువగా ఉంది. కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం కొన్ని రాష్ట్రాలలో శిక్షల రేటు 10% కూడా దాటడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా నియంత్రణ పిల్లలకు రక్షణగా మారుతుందా లేదా నేరగాళ్లకు మరో దారి తెరుస్తుందా అన్న ప్రశ్నలు కీలకంగా మారాయి. సోషల్ మీడియా పిల్లలకు శత్రువా లేదా నియంత్రణ లేకపోవడమే అసలు సమస్య? ఆస్ట్రేలియా చేసిన ప్రయోగం పిల్లల భవిష్యత్తును కాపాడుతుందా లేక కొత్త సమస్యకు దారితీస్తుందా? ప్రపంచం మొత్తం చూస్తుంది. ఈ ప్రయోగం ఫలిస్తుందా లేక ఫెయిల్యూర్ అవుతుందా? సమాధానం కాలమే చెబుతుంది.